అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 109. వేద మన్విత అరుపులు వినిపించి చుట్టూ చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి వాళ్ళ పక్కనే ప్రిన్సిపాల్ హెచ్ఓడి నిలబడి వాళ్ళ వైపే కోపంగా చూస్తూ కనిపిస్తారు. వేదు సార్ అది అంటూ ఏదో చెప్పబోతుంటే ప్రిన్సిపాల్ కోపంగా వాట్ ఈస్ దిస్ వేద్, ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. మంచి ఫ్యామిలీ నుండి వచ్చావు, మెరిట్ స్టూడెంట్ అండ్ డిసిప్లినర్ స్టూడెంట్ అనుకున్నాను, కానీ నువ్వు కూడా కాలేజ్లో ఇలా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. ఇది కాలేజ్ అనుకున్నారా లేక లవర్స్ పార్క్ అనుకున్నారా అంటూ కోపంగా అరుస్తుంటే మన్విత సారీ సార్, ఇందులో తప్పేమీ లేదు అంటుంటే ప్రిన్సిపల్ జస్ట్ షట్ అప్ మన్విత, ఒక ఆడపిల్ల అయ్యుండి ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? ఈ షేమ్ ఆన్ యూ. ఇలానేనా మీ ఇంట్లో వాళ్ళు నిన్ను పెంచింది? అయినా ఈ ప్రేమలన్నీ టైంపాస్కే, పెళ్ళిళ్ళు దాకా తీసుకెళ్లరు. ఈ కాలం పిల్లలు మరీ ఇంత దారుణంగా తయారయ్యారు. మంచి పిల్లలు అనుకుంటున్న మీరే ఇలా చేస్తున్నారంటే ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు అని అరుస్తారు. మన్విత ఆ మాటలకు ఏడుపు వస్తుంటే వేద తనను చూసి కోపంగా, చూసావా నీ వల్ల ఇంతమంది ముందు అడ్డమైన మాటలు పడాల్సి వచ్చింది. మనల్ని అనడమే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా అనేలా చేసావు. ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయగలను నేను? పిచ్చోళ్ళ ప్రేమించినందుకు, నీ వెంట పడినందుకు బాగానే బుద్ధి చెప్తున్నావు అని చిన్నగా తనని తిట్టి ప్రిన్సిపాల్ వైపు తిరిగి సార్ మా వల్ల తప్పు జరిగింది, సారీ ఫర్ దట్, కానీ అందరిలా ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితో అనేలా మేము బిహేవ్ చేయట్లేదు, అందుకే మేము పెద్దలు నొప్పించి మరీ పెళ్లి చేసుకున్నామని చెప్తాడు. వాట్ ఈస్ దిస్ వే? డూ యూ ఫీల్ దట్ ఐఎమ్ ఏ ఫూల్? వాట్స్ యువర్ ఏజ్? పెళ్ళయిందని చెప్పేస్తే నమ్మేస్తాం అనుకున్నావా అని అడుగుతారు ప్రిన్సిపాల్. చదువు అవ్వకుండానే ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అంత తొందర ఏంటి అని మీరు అనుకుంటున్నారు, అంతేగా సార్? అంతేకాకుండా మావి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, ఆ విషయం మీకు బాగా తెలుసు. ఇది తొందరపాటు నిర్ణయం కాదు. నేను మన్విత స్టడీ కోసం యూకే వెళ్ళాలనుకుంటున్నాం. ఆ విషయం ఇంట్లో చెప్తే అక్కడ ఆడపిల్లను ఒంటరిగా ఉంచితే బాగుండదని మా పేరెంట్స్ ఇద్దరిని ఒకటే చోట ఉండేలా చేయడానికి పెళ్లి చేసి పంపిస్తే బాగుంటుందని ఆలోచించి మా పెళ్లి చేశారు, అది కూడా ఈ మధ్యనే అని డేట్ చెప్పి తన ఫోన్లో ఉన్న పెళ్లి పిక్స్ చూపిస్తాడు. ప్రిన్సిపల్ అవి చూసి మీరిద్దరూ చాలా బ్రైట్ స్టూడెంట్స్ వేద్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ జూనియర్స్ మీ నుండి నేర్చుకునేలా ఉండాలే, కానీ ఇలా కాలేజ్లో చేయటం నాట్ ఫెయిర్ అంటారు. అది అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ సార్, బట్ ఇది కాలేజ్ ప్రెమిసెస్లో జరిగింది కాబట్టి వీఆర్ అపాలజైజింగ్ ఫర్ దట్ అని మన్విత వైపు తిరిగేసరికి మన్విత తలదించుకుని ఏడుస్తూ ఉంటుంది. వేదు మన్విత చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని తన భుజం చుట్టూ చెయ్యేసి దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ ద కాలేజ్ సార్, సో ప్లీజ్ బ్లెస్ అస్ అని మన్విత ఒక చేయి తీసుకుని తన చేత్తో కలిపి నమస్కారం చేస్తాడు. ప్రిన్సిపల్ కమ్ టు మై క్యాబిన్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన్విత వేదు వైపు బాధగా చూస్తుంటే మన్విత కంట్లో వస్తున్న కన్నీళ్లు తుడిచి వెళ్దాం పద అని అలానే చేతులేసి ముందుకు వెళ్తాడు. ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళగానే ఆయన వేద దగ్గరకు వచ్చి హక్ చేసుకుని పర్ఫెక్ట్ కపుల్లో ఉన్నారా మీరిద్దరూ, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, బట్ మీ లవ్లో పడి డోంట్ ఫర్గెట్ యువర్ గోల్ అని నవ్వుతూ చెప్పి ఆయన డెస్క్లో ఉన్న ఒక గిఫ్ట్ తీసి వేదు మన్విత ముందు పెట్టి నా బెస్ట్ అండ్ ఫేవరెట్ స్టూడెంట్కి సెండ్ ఆఫ్ ఇద్దామని తీసుకున్నాను, కానీ ఇది మీ మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇవ్వాల్సి వస్తుందా అనుకోలేదు అని వాళ్ళ చేతుల్లో పెడతాడు. మన్వితకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక చూస్తుంటే ప్రిన్సిపాల్ ఏంటమ్మా అలా చూస్తున్నావు, సూర్యవర్ధన్ గారు తెలుసు కదా, ఆయన నాకు బాబాయ్ అవుతారు అంటే వీడు నా కొడుకులా, వీడేంటో నాకు బాగా తెలుసు, కాకపోతే కాలేజీలో అందరి ముందు వాడిని సమర్థిస్తే బాగుండదు కదా, అందుకే అలా నిలదీయాల్సి వచ్చింది, కానీ బడుద్దాయి పెళ్లి విషయం నా దగ్గర దాచాడు ఈడియట్ అంటూ కసురుకుంటాడు. వేదు చిన్నగా నవ్వి పెళ్లి గురించి దాస్తే ఏంటి బాబాయ్, నా ప్రేమ విషయం అయితే మాత్రం ఆయన గారు మోసే ఉంటారుగా అంటాడు. ఓహో, నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మీ తాతయ్య మీద నెపం వేస్తున్నావా అని అంటారు ప్రిన్సిపాల్. వేద్ నవ్వి అయ్యో అలా అనిపించిందా, మరేంటి నా పెళ్లి విషయం తాతయ్య తెలిసే, మరి మీకెందుకు చెప్పలేదబ్బా అంటూ ఆలోచిస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అవునా, బాబాయ్ తెలుసు కూడా నాకు చెప్పలేదు అంటే తాత మనోడు కలిసి నా దగ్గరే నాటకాలు ఆడతారా, చెప్తా మీ సంగతి అంటాడు చిరుకోపంగా.
వేద్ నవ్వుతూ, నువ్వు అడగటం ఆయన మీకు భయపడటం రెండు జరిగే పనేనా? అక్కడికి వెళ్ళగానే టీచర్ ముందు చేతులు కట్టుకున్న చిన్నపిల్లాళ్ళ ఏది చెప్పాలన్నా బాబాయ్ అది బాబాయ్ అంటూ నసుకుతూ ఉంటారు అంటాడు ప్రిన్సిపాల్. రే అమ్మాయి ముందు నా పరువు తీయకరా అంటాడు బ్రతిమలాడుతున్నట్లు. వేదు నవ్వి అలా రండి దారికి అని, సరే బాబాయ్ నేను వెళ్తాను, యూకేకి వెళ్ళడానికి అన్నీ సర్దుకోవాలి అంటాడు. అదేంట్రా ఈరోజుగా మొత్తం కంప్లీట్ అయింది, ఇంకా చేతిలో డిగ్రీ కూడా రాలేదు, అప్పుడే ఎందుకు అని అడుగుతారు ప్రిన్సిపాల్. కొన్ని కొత్త డిజైన్స్ వెయ్యాలి బాబాయ్, అందుకే ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందనని ముందే వెళ్తున్నాను అంటాడు వేదు. ప్రిన్సిపాల్ వెళ్తున్నావా, మరి అమ్మాయి అంటారు మన్విత వైపు చూపిస్తూ. తను ఇక్కడే ఉంటుంది బాబాయ్ అంటాడు వేదు. అదేంట్రా పెళ్ళయ్యాక అమ్మాయి ఇక్కడ నువ్వు అక్కడ? వేదు నేను తర్వాత మాట్లాడతాను బాబాయ్, రేపే వెళ్తున్నా, ఆలోపు నేను తాతయ్యను కూడా కలవాలి అని తొందర పెట్టి మన్వితను తీసుకుని బయటకు వచ్చేస్తాడు. మన్విత ఏడుస్తూ, వేద్ నువ్వు రేపే యూకేకి అని అడుగుతుంది. వేద్ చిరాకుగా, ఇప్పుడెందుకు మళ్ళీ స్టార్ట్ చేసావు నీ ఏడుపు, నువ్వేగా నాకు దూరం వెళ్ళు, నీ మొహం నాకు చూపించుకో అంటూ ఉండేదానివి, అదే నిజం చేస్తున్నా, దానికెందుకు ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ అంటాడు. మన్విత వేద్ని తన వైపు తిప్పుకుని, నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా వేద్ అంటుంది బాధగా. చూడు ఇప్పుడు జరిగింది చాలు, మళ్ళీ కాలేజీలో షో చేయకని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు వేదు. హితేష్ చెంప పగిలేసరికి శ్రీనిక కొట్టిందనుకుని తనను చూస్తున్నవాడల్లా తను చూస్తున్న వైపు చూసి షాక్ అవుతాడు. శ్రీనిక శివ్ అంటూ వెళ్ళి తనను హక్ చేసుకుని ఏడుస్తుంటే శివాంశు పక్కనే ఉన్న మధుర్ గారు హితేష్ వైపు కోపంగా చూస్తూ, ఇదేనా నేను నేర్పిన సంస్కారం, పెళ్ళైన ఆడపిల్లతో ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే తప్పు నీది కాదురా నాది, నా పెంపకం సరిగా లేక నువ్వెలా చేస్తున్నావు, ఒక్కగానొక్క కొడుకు అని అమితమైన ప్రేమను పెంచుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే నువ్వేమో నీ జీవితానికి కుటుంబం పరువు మర్యాదలకి ఒక గొడ్డలిపోటులా తయారయ్యావు. ఇలాంటి కొడుకు కోసమా అన్ని సంవత్సరాలు పిల్లలు కావాలని తపన పడింది, ఇలాంటి రోజు కోసమా కొడుకు పెద్దోడు ఎప్పుడవుతాడా అని ఎదురు చూసింది, ఇదేనా నా పెంపకం అంటూ తల కొట్టుకుని ఏడుస్తూ కింద పడిపోతుంటే శివాంశు శ్రీనికని పక్క జరిపి మధుర గారిని కింద పడకుండా పట్టుకునే లోపే హితేషు అమ్మ అంటూ ఆవిడ్ని పట్టుకుంటాడు. మధుర గారు హితేషు చెయ్యిని విడిపించుకుని వెనక్కి తోసి, నన్ను అలా పిలవకు, నేను మీ అమ్మను కాదు, అసలు అలా పిలిపించుకునే అర్హత కూడా నాకు లేదు, పిల్లలు చేసే పనుల వల్లే తల్లిదండ్రుల పెంపకాన్ని గుర్తిస్తారు, అది మంచైనా చెడైనా, మేము చూపించే అతి ప్రేమ మీ మొండితనానికి మీ పొగరికి మీ స్వేచ్ఛకి ఊతం అవుతుంది, మగారాభం వల్లే తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా మాకు మేమే చేసుకుంటున్నాం, మా ప్రేమ మీకు బలం అవ్వాలని అనుకుంటున్నాం, కానీ అదే ప్రేమ మీ జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసుకునేంత స్వేచ్ఛనిస్తుందని ఊహించలేకపోతున్నాం అంటూ బాధపడుతుంటే హితేషు బాధగా, అమ్మ ప్లీజ్ అలా అనకమ్మా, నీ పెంపకం గురించి నువ్వే తక్కువ చేసి మాట్లాడుకుంటుంటే నేను ఎందుకు ఇంకా బతుకున్నానా అనిపిస్తుంది, నీ ప్రేమ నాకు ఎప్పుడు బలమే, కానీ మీ పెంపకాన్ని తప్పు పట్టే అంత తప్పు చేస్తున్నాను అని అస్సలు అనుకోలేదమ్మా, నీలే ప్రేమించే అమ్మాయి కావాలనుకున్నానే, కానీ ఆ ప్రేమే నేను నాకు దూరం చేస్తుందంటే నాకు ఆ ప్రేమ కాదు కదా, ఆ ఊహ కూడా వద్దు, ఎప్పుడు నీ కొడుకుగానే ఉంటానమ్మా, ఈ ఒక్కసారికి నా తప్పును క్షమించి నన్ను దగ్గర తీసుకో అమ్మా అంటూ మధుర్ గారు కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే మధుర్ గారు ఒక్క అడుగు వెనక్కి వేస్తారు. ఆ చర్యకి హితేష్కి మనసు దుఃఖంతో నిండిపోతే అమ్మ అనే పిలుపు కూడా నోటి నుండి స్పష్టంగా రాలేనంత గొంతు పూడుకుపోతుంది. శివాంశు మధుర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేయగానే ఆమె కన్నీళ్లు తుడుచుకుని వెనక్కి తిరిగిపోతుంటే హితేషు వెనక నుండి మధుర గారిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, నువ్వంటే నాకు ప్రాణం అమ్మా, నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ, నువ్వు చూపించే మమకారం ప్రేమ అన్నీ నాకు మాత్రమే సొంతం కావాలనే స్వార్థం నాలో పెంచింది, ఆ స్వార్థమే ఒకరి మీద ద్వేషాన్ని పెంచింది, ఇంకొకరి మీద ప్రేమను పెంచింది, ఆ రెండు ఫీలింగ్స్ మధ్య నాకు ప్రేమే కావాలనిపించింది, దానివల్ల నాలో కలిగిన ద్వేషాన్ని కూడా చూపించవచ్చు, అలానే నాకు నన్ను నీలా ప్రేమించే అమ్మాయి వస్తుంది అనుకున్నాను అంతే, కానీ నన్ను నీకు శాశ్వతంగా దూరం చేసే సిచ్యువేషన్ తెచ్చిపెడుతుంది అనుకోలేదు, నా స్వార్థం నీ పెంపకాన్ని తక్కువ చేసింది, నా ద్వేషం నిన్ను నాకు దూరం చేస్తుంది, నా ప్రేమ నీకు నాకు బాధను మిగులుస్తుంది అనుకోలేదుమా, కన్న తల్లి ప్రేమ అనిర్వచనీయం, తను పెట్టే ప్రతి గోరుముద్దలోనూ ఒక మంచిని చెప్తూ
తినిపించే తల్లిని బాధ పెట్టే కొడుకు ఎప్పటికీ బాగుపడ్డమ్మా. అమ్మ ఎంత గారాబం చేసినా, ఎంత అతి ప్రేమ చూపించినా దాన్ని బలంగా మార్చుకుని అన్నింట్లో ఎంత ఎత్తు ఎదిగిన వీడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలే కానీ వాళ్ళు తలదించుకునేలా ఉండకూడదని చాలా లేటుగా అర్థం చేసుకున్నానమ్మా. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు స్వార్థం అనే చిన్న బీజం మనసులో పడ్డప్పుడు అది ఎంత గొప్ప స్థాయిలో ఉన్నవాడిని కూడా చాలా నీచ స్థాయికి తీసుకొస్తుందని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించి నేను చేసిన తప్పు శిక్ష వేయమ్మా. అంతేకాని ఇలా నా నుండి దూరం వెళ్తూ నన్ను బతుకున్న శవంలా తల్లికి విలువ ఇవ్వని కొడుకులా మిగల్చొద్దమ్మా. నువ్వేం చేసినా, ఎలాంటి శిక్ష వేసినా దానికి నేను కట్టుబడి ఉంటాను అంటూ గుక్కపెట్టి చిన్నపిల్లాళ్ళ ఏడుస్తుంటే తల్లి మనసు కదా. మధుర గారు వెంటనే వెనక తిరిగి అమాంతం హితేష్ని పట్టుకుని తప్పు చేసిన కొడుకు ఆ తప్పును ఒప్పుకుని దాన్ని సర్దిద్దుకుని సరైన మార్గంలో నడుచుకుంటానని చెప్తుంటే ఏ తల్లి అయినా ఎందుకు కాదంటుందిరా కన్నా. నా కొడుకు ప్రేమను తెలుసుకోలేకపోయాను. వాడు నా మంచి కోరుకుంటున్న సమయాన్ని కూడా ఇవ్వలేకపోయాను. ఇందులో నా తప్పు కూడా ఉంది నాన్న. నీ స్వార్థాన్ని నేను ముందే గుర్తించినట్టయితే అది తప్పు అని నిరూపించేదాన్ని అంటూ హితేష్ నుదుటి మీద ముద్దు పెడతారు. శివాంష్ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ శ్రీనిక వైపు తిరిగి తన చెయ్యి పట్టుకుని రా అన్నట్లు సైగ చేసి అక్కడి నుండి తనని తీసుకువెళ్తాడు. హితేష్ థ్యాంక్స్ అమ్మా, నన్ను అర్థం చేసుకున్న తప్పును క్షమించినందుకు అంటూ ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుని ఏడుస్తుంటే మధుర్ గారు హితేష్ వీపు మీద నిమురుతూ తనను ఓదారుస్తూ కన్నా నేను ఒకటి చెప్తా చేస్తావా అని అడుగుతారు. హితేష్ నువ్వేం చెప్పినా చేస్తానుమా అంటాడు. కొద్ది రోజులు నువ్వు నేను యుఎస్ వెళ్దాం నాన్న అంటారు ఆవిడ. హితేషు అంటూ తలాడిస్తుంటే మధుర్ గారు ఎందుకు అని అడగవా అంటారు. హితేషు బాధగా నేను చేసిన తప్పుకి నువ్వు శివ వాళ్ళ ఫ్యామిలీకి మొహం చూపించలేక కదమ్మా అంటాడు. అది కాదు, ఇక్కడే ఉంటే నా కొడుకు పడిన బాధని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసినట్లు అవుతాను. అంతేకాకుండా నా కొడుకు నా నుండి కోరుకున్న ప్రేమను తన పంచాలి కదా. వాడు నా నుండి మిస్ అయిన ఆ కొంచెం సమయాన్ని, వాడి ఆశల్ని కోరికల్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలి అంటారు ఆవిడ. నిజంగా నాతో అలా ఉంటావు అమ్మ అంటాడు హితేష్ సంతోషంగా. మధుర గారు నవ్వుతూ చూస్తావుగా కన్నా అంటారు. హితేష్ కూడా నవ్వుతూ అయితే రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం, నాన్నకి నువ్వే చెప్పేయి అంటాడు. మీ నాన్న నొప్పించడం కొంచెం కష్టమే కన్నా, కానీ ట్రై చేస్తా. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఒక్కరోజు కూడా ఎప్పుడూ నన్ను వదిలి ఉండలేదురా. అన్నీ మీ నాన్ననే అయ్యి నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే నన్ను తీసుకుని వెళ్ళడమో లేక ఇంకొకరిని పంపడమో చేసేవారు, కానీ నన్ను వదిలి మాత్రం వెళ్ళలేదంటారు మధుర గారు. హితేష్ నవ్వి అయితే నాన్నకు కూడా నీ మీద పొజిషన్ ఎక్కువ అనుకుంటా అమ్మా, అందుకే నాన్నను కూడా కన్విన్స్ చేసి మనం తీసుకెళ్దాం. కొద్ది రోజుల్లో నాన్నకు కూడా బ్రేక్ వస్తుంది అంటాడు. మధుర గారు చూద్దాం కన్నా, నాన్నతో మాట్లాడి చూస్తాను, ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదా అని తనను కూడా తీసుకుని వెళ్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.